హైదరాబాద్ మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలకు నిరసనగా మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలకు నిరసనగా మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ పూర్తి అప్డేట్ ఇస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కవిత మీద వ్యాఖ్యలకు నిరసనగానే చేశారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది. అయితే జాగృతి సభ్యులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఆ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అంశం పైన ఈ దాడి జరిగినట్లు ప్రస్తుతం అయితే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ వ్యవహారం పైన కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు తీన్మార్ మల్లన్న కౌంటర్ గా చేయడం జరిగింది. దీంతో ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా జాగృతి సభ్యులు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తీన్మార్ మల్లన్న గన్మెన్స్ వాళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి దాడి చేసేటువంటి క్రమంలోనే 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపినట్లు ప్రస్తుతం అయితే మాత్రం మనకు సంఘటనా స్థలంలో చూస్తే అర్థమవుతుంది. అయితే కొద్ది మందికి గాయాలైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్ లో మొత్తం కూడా రక్తపు మరకలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జరిగినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరోవైపు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్ గా విజువల్ చూస్తున్నాం. అంటే ఇప్పటికే తీన్మార్ మల్లన్న ఆ గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. మరోవైపు ఆ తీన్మార్ మల్లన్న గన్మెన్ ఎవరైతే జాగృతి సభ్యులు ఉన్నారో వాళ్ళు ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ అక్కడ దాడి చేస్తున్నటువంటి క్రమంలో పిస్తోల్ తోటి బయటికి వెళ్ళిపోవాలి, లేకుంటే కాల్పులు జరుపుతామంటూ కూడా వాళ్ళని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ రోజు ఒక పక్కా ప్లాన్ తోటి వచ్చి తమ పైన దాడి చేశారనేది తీన్మార్ మల్లన్న టీం చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం ఘటనా స్థలానికి మేడిపల్లి పోలీసులు చేరుకొని ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. కానీ గాయపడినటువంటి వ్యక్తులు ఎవరనేది ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ తోపులాట కావచ్చు, ఆ దాడి చేస్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా తీన్మార్ మల్లన్న పైన దాడి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే కాల్పులు జరిపారనేటువంటి అంశాన్ని గుర్తించినప్పటికీ కూడా గన్మెన్ కాల్పులకు సంబంధించి ఏమైనా ఎవరికైనా గాయాలయ్యాయా అనేది మాత్రం ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అక్కడి నుంచి వారందరినీ కూడా పంపించడం జరిగింది, అంత క్లియర్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. తను ఈరోజు చేసినటువంటి వీడియోకు సంబంధించి కవిత పైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు కాబట్టి తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి అంటూ కూడా జాగృతి సభ్యులు ఎంటర్ కావడం, తర్వాత తీన్మార్ మల్లన్న లోపల తన ఆఫీస్ లో కూర్చున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి అద్దాలు ధ్వంసం చేశారు. మరోవైపు ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గన్మెన్ వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ఒక దశలో గన్మెన్ పై దాడి చేస్తున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. గన్మెన్ పై కూడా దాడి చేసేటువంటి క్రమంలో ఇంకా పరిస్థితి అదుపు తప్పుతుందని భావించినటువంటి గన్మెన్ 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గాల్లో కాల్పులు జరిపినటువంటి సమయంలో కూడా మనకి సౌండ్
సౌండ్స్ వినపడుతున్నాయి. దాదాపు 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపినట్లు ఇప్పటి వరకు ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి అయితే మాత్రం మేడిపల్లి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎల్బీనగర్ డీసీపీ కూడా ఘటనా స్థలానికి మరికొద్దిసేపట్లో చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో గాయపడినటువంటి వ్యక్తులు జాగృతికి సంబంధించినటువంటి సభ్యులు గాయపడ్డారా, లేకుంటే తీన్మార్ మల్లన్న ఆఫీస్ లో పనిచేసేటువంటి వాళ్ళు గాయపడ్డారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఘటనా స్థలానికి పోలీసులు అయితే చేరుకున్నారు. పరిస్థితి అయితే మాత్రం కంట్రోల్లో ఉందని కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. స్వామి ప్రవీణ్, ఎవరి వాదన ఈ విషయంలో ఏ విధంగా ఉంది? ప్రధానంగా అక్కడ ఆఫీస్ సిబ్బంది, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న ఆఫీస్ సిబ్బంది ఏం చెప్తున్నారు? అసలు ఏం జరిగింది? బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తన పోరాటం వల్లనే బీసీ రిజర్వేషన్ వచ్చిందనేటువంటి అంశాన్ని కవిత చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో దానికి తన కౌంటర్ గా ఈ రోజు కవితను కౌంటర్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా కవితపై చేసినటువంటి వ్యాఖ్యలు, కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి సభ్యులు తీన్మార్ మల్లన్న కార్యాలయానికి చేరుకున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో సిబ్బంది పైన మొదటగా దాడి చేసి కార్యాలయం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం, లోపల ఆఫీస్ లో కూర్చున్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన దాడి చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి గన్మెన్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. గన్మెన్ పైన కూడా దాడి జరిగింది. దాని తర్వాతే గన్మెన్ పరిస్థితి అదుపులో రాదు, ఆ పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన తర్వాత ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు ప్రజాప్రతినిధి, ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు గన్మెన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గన్మెన్ అయితే మాత్రం ఎమ్మెల్సీ పైన దాడి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో 5 రౌండ్లు అయితే మాత్రం గాల్లోకి కాల్పులు జరిపినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కాల్పులు జరపడం వల్ల అక్కడ ఎవరికైనా గాయాలు అయ్యాయా, లేకుంటే తోపులాట్లు కావచ్చు అక్కడ దాడి చేసేటువంటి క్రమంలో ఏమన్నా ఈ గాయాలు అయ్యాయి అనేది మాత్రం ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తీన్మార్ మల్లన్న కావచ్చు వారి సిబ్బంది అయితే మాత్రం స్టేట్మెంట్ ఇచ్చింది అయితే మాత్రం తమ పైన ఉద్దేశపూర్వకంగా దాడి చేశారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చెప్తున్నటువంటి మాట. మరోవైపు వీళ్ళు ఒక పక్కా ప్రణాళికతోటి కార్యాలయం పైన దాడి చేశారని, ఎందుకంటే ఉదయం 6-7 గంటల సమయంలో రెక్కి చేసిన తర్వాత వీళ్ళు ఒకదారిగా దాదాపు 20-30 మంది లోపలికి ప్రవేశించి దాడి చేశారనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరి చూడాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి అంశాలు బయటపడతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు.